సో రాకేష్ గారు, ఈ సినిమా యాక్చువల్గా అంటే తెలంగాణ రిలేటెడ్ ఏమన్నా ఉందా? ఆల్రెడీ తెలంగాణ వచ్చింది కాబట్టి మీ పోరు దేని గురించి, తెలంగాణలో దేనికి చోటా కేసీఆర్ అనే పేరు అంటే గురించి ఓకే. అంటే నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు ఒక లెటర్ కూడా చూసాను, కేసీఆర్ గారికి చోటా కేసీఆర్ రాయినది అని. అదే కథ నేను నా కథ రాసుకునేటప్పుడు ఊహించలేదు. కథ ఎవరైనా రాసుకోగలం. ఒక పెన్ను పేపర్ ఉండి మన దగ్గర మన కథని మనం ఎలాగైనా రాస్తాం. మన కథని కూడా ప్రపంచ కథగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆయన. నా కథని బాగా నాకన్నా ఎక్కువగా పోర్ట్రేట్ చేశారు ఆయన. నిజంగా చెప్పాలంటే ఎక్కడ షాట్ ఏం తీయాలో ఆయనకు తెలుసు, ఎక్కడ ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు అంత అద్భుతంగా స్క్రీన్ మీద చేస్తుంటే షార్ట్కి నిన్ననే మిక్సింగ్ అంతా కంప్లీట్ అయ్యి తాళం వేసేసాం. సినిమాకి మేము తాళం వేసాం. రేపు 22న థియేటర్లు అందరూ ఓపెన్ చేస్తారు. కానీ అంటే మనం ఒక బిడ్డని కంటున్నప్పుడు ఆ బిడ్డని తీసుకెళ్ళని చేతిలో పెట్టి ఇంత అపురూపంగా తీర్చిదిద్ది పేరు ప్రఖ్యాతులు ఇచ్చి మళ్ళీ తిరిగి మనకి ఇవ్వడం అంటే ఇది నిజంగా నా దృష్టిలో ఒక అద్భుతంగానే భావిస్తాను. ఎందుకంటే ఎన్నో సినిమాలు తీయలేక ఎటో వెళ్ళిపోయి చివరికి అబ్బా అనుకొని డస్ట్బిన్లో పడేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా ఏదన్నా అవుద్దా అని. కానీ ఎక్కడ కూడా నాకన్నా 100% ఇందులో మీరు అడిగిన పాయింట్ ఉద్యమం ఉందా అని, మా అందరి ఉద్యమాలే, మనిషి జీవిత ఉద్యమం అందరి ఉద్యమమే. మీరు చూసినాక మీరు కూడా అంటారు ప్రతి ఒక్కల ఉద్యమం, ప్రతి ఒక్క కుర్రోడి ఉద్యమం. ఒక ఊరిలో ఉండే కుర్రోడికి జరిగే అన్యాయాల దగ్గర నుంచి ఆడు ఎన్ని కోల్పోయాడు, ఎన్ని వదిలేశాడు, ఎన్ని ఎమోషన్స్ తట్టుకొని అత్యద్భుతమైన ఒక గూడులో బతికి ఒక లేత పిచ్చుక తిరిగి కల్మషం లేని ఒక బిడ్డ కాలుష్య వాతావరణంలోకి ఎంటర్ అయ్యాడు అనేది ఈ కథ. ఓకే, అంత గొప్పగా ఉంది. అంటే నాకు కూడా యాక్చువల్గా ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మన అలా సినిమా అలాగే మోసపోయాను కూడా. నిజంగా ఆయన చెప్పారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు పాపం ఎక్కడో ఆయన ఆ మోసాన్ని మేము స్క్రీన్ పైన చూపించాం. అంటే ఎలాగ రిసీవ్ చేసుకుంటారో ఒకటి బస్ దిగంగానే వాళ్ళకి అర్థమైపోయింది వీడు కన్ఫర్మ్ గా వాడు లుక్స్ లో అర్థమైపోయింది. చేశారన్న నిన్ను మోసం? అయ్యో అదొక షేర్ చేసుకుంటే అలాగే వచ్చింది కాబట్టి. అవును, ఇదే తమ్నేల్, గరడవేగా అంజని మోసం చేశారు. ఎవరు సార్ అది? లేదు యాక్చువల్గా అంటే నేను ఫస్ట్ నేను ఇంట్లోంచి 95లో ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. ఓకే, అలాగా బస్ దిగి ఉంటాయి కదా, ఫస్ట్ టైం హైదరాబాద్ చూస్తున్నప్పుడు ఒకటి ఉంటుంది కదా, అలా నడుచుకుంటూ వస్తా ఉంటే ఒక పర్సన్ వచ్చి ఎవరమ్మా నువ్వు అనగానే ఎమోషన్ చెప్పేస్తాం కదా, నేను పలాని గురించి వచ్చాను నేను ఇలాగా అని చెప్పేసరికి అతను అర్థమైపోయింది వీడు ఊర్ల నుంచి వచ్చి. సో వెంటనే అతను నేను తీసుకెళ్ళి నాగేశ్వరరావు గారి జాయిన్ అవుతాను అడిగారు. నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. అయ్యో బాబోయ్, అక్కినేని నాగేశ్వరరావు గారికి మీకు పరిచయమా? అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నేను జాయిన్ చేస్తాను. ఆయన దగ్గర అదే నేను చేయలేదు కాదు, నేను జాయిన్ చేస్తానని చెప్పేసి అతను మోసం చేయడం. జాయిన్ అయ్యారా ఎవరైనా? చెప్తాను ఇప్పుడు ఒక మాట చెప్పాడు. సో చెప్పగానే సరే నేను ఓకే అండి జాయిన్ అవుతా అని చెప్పేసి వెంటనే నేను బ్యాగ్లో సర్టిఫికేట్ చూపించాను, 10th క్లాస్ సర్టిఫికేట్. 10th అయిపోయింది అప్పుడే, నేను బాగా చదువుకున్నాను అంటే సరే పని ఎంత ఉన్నాయి, డబ్బులు ఎంత ఉన్నాయి, మరి ఆయన దగ్గర జాయిన్ అవ్వాలంటే కనుక వైట్ అండ్ వైట్ డ్రెస్ కావాలని అడిగాడు. ఉందా అని అడిగాడు. లేదన్నాను. సరే రా వైట్ అండ్ వైట్ డ్రెస్ తీసుకొని నేను తీసుకెళ్ళి అన్నపూర్ణ జాయిన్ చేస్తా అని చెప్పేసి ఒక చోట తీసుకెళ్ళాడు. అది కింద నన్ను కూర్చోబెట్టేసి నా దగ్గర డబ్బులు తీసుకొని నేను పైకి వెళ్ళి డ్రెస్ తీసుకొస్తాను, నేను స్టూడియోలో జాయిన్ చేస్తాను. వాడు పైకి వెళ్ళాడు, మళ్ళీ కిందకి రాలేదు. నేను చూసి ఇదే జరిగింది సినిమాలో కూడా. చూసి పైకి వెళ్తే పైనుంచి వెనక్కి ఇంకో స్టెప్స్ ఉన్నాయి. రిసెప్షన్ అడిగాను, ఇలాగా ఒక ఆయన నన్ను వెయిట్ చేయమన్నారు, ఇలా వైట్ అండ్ వైట్ డ్రెస్ ఇస్తా అన్నారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ ఇవ్వడం ఏంటి, అదేదో అది చిన్న హాస్పిటల్ అంటది అంతే. సో అక్కడ ఇస్తారేమో అనుకున్నాను నేను, ఆ ఏజ్ అలాంటిది కదా. సో అతను ఒక లీడ్ ఇచ్చాడు ఏంటంటే నేను తీసుకెళ్ళి అన్నపూర్ణ స్టూడియోలో జాయిన్ చేస్తాను నాగేశ్వర గారి దగ్గర అనేసరికి నాకు అంత మైండ్లో ఉండిపోయింది. సో అక్కడ లగ్డిగా పుల్ అది. సో అక్కడ నుంచి వేరే వాళ్ళని అడిగి ఏ బస్సు అక్కడ వెళ్తుంది అని చెప్పేసి 95లో పెద్దగా ఏం లేదండి. హిల్స్ అంతా కేబీఆర్ పార్క్ అంతా కూడా ఒక చిన్న రోడ్డు, ఒక పెద్ద వాల్ ఉండేది అంతే. ఏదో 2-3 అవర్స్కి ఒకసారి ఒక బస్సు వచ్చేది అంతే. ఆ బస్సు ఎక్కేసి అన్నపూర్ణ స్టూడియో మెయిన్ రోడ్ దగ్గర దిగేసి నడుచుకుంటే గేట్ దగ్గర వెయిటింగ్, వాడు ఎప్పుడు వస్తాడు, నన్ను ఎప్పుడు జాయిన్ చేస్తాడని. అదేదో సినిమాలో కనుక కంకెల భరణి గారు అలాగా. ఇంతకీ నాగేశ్వరరావు గారిని కలిసారా? లేదండి, ఆ రోజు వెయిట్ చేసి ఇంక ఈవినింగ్ అయిపోయింది. గేట్ దగ్గర చాలా మంది వస్తారు కదా స్టూడియోకి అప్పుడు ఆ టైంలో. ఇప్పుడంటే స్టూడియోస్ దగ్గర రావట్లేదు, సినిమా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది కదా, షూటింగ్స్ అంతా బయట చేస్తున్నారు కాబట్టి. అప్పుడు ఇంకా స్టూడియోస్లో చేసేవాళ్ళు కదా. సో గేట్ దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారు. 6 అయింది, 7 అయిపోయింది, అందరు పంపించేస్తున్నారు వెళ్ళిపోండి అని.
నేను వెయిట్ చేస్తాను. సెక్యూరిటీ అతను వచ్చేసి ఎవరమ్మా నువ్వు ఏం వెయిట్ చేస్తావు అంటే ఒక అతను డబ్బులు తీసుకున్నాడు, నాయస్టర్ కదా జాయిన్ చేస్తాను ఆయన కోసం చూస్తున్నాను. ఒరే పిచ్చోడా మన దాంట్లో ఉన్నట్టే నేను ఎవడో మోసం చేశాడు నీకు అర్థం కావాలదా, అది ఏ ఊరు ఏంటని అడిగితే నేను చెప్పాను కదా మాది గుంటూరు దగ్గర అమరావతి అని చెప్పంటే అమరావతి పక్కన అతను ఊరు. అతను అలా కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయిపోయి నన్ను ఆ రూమ్లో పడుకోబెట్టేసి నైట్ వాడు వండుకున్న ఫుడ్ నాకు కొంచెం పెట్టి పొద్దున్న తీసుకెళ్ళి స్టూడియోలో క్యాంటీన్లో జాయిన్ చేశాడు నన్ను. అలాగే నా లైఫ్ అన్నపూర్ణ స్టూడియోలో క్యాంటీన్లో బాయ్గా నాకు స్టార్ట్ అయింది. అతను ఇచ్చిన నాగేశ్వర గారు అన్న ఒక మోసం జరిగితే ఇంకొక మంచి జరిగినట్టు అయింది. అలా ఈ సినిమాలో కూడా ఈయన బస్ దిగి నడుచుకుంటూ వస్తే ఒక మహానుభావుడు కలుస్తాడు. అదొక పెద్ద డ్రాయింగ్. ఇది నేను రాసుకుందా నువ్వు రాసిందా? నీకు రాసింది నువ్వు రాసుకుందే కానీ బట్ నాకు కనెక్ట్ అయింది. ఎట్లా అన్నది నాకు ఇప్పటి వరకు చెప్పలేదండి. ఇప్పటి వరకు నాకు ఇది స్టోరీ మా ఇలా చాలా మంది జరుగుంటాయండి. జరుగుతాయి సార్, కామన్. కొత్త ఇప్పుడు హైదరాబాద్ అని కదా, ఎక్కడన్నా కూడా మనం కొత్త ప్రదేశానికి వెళ్ళాం, ఒక వింత చూపులు చూస్తున్నాం అంటే వీడెవడో బయట నుంచి వచ్చాడు అని అక్కడ ఉన్నావు మూసేయడానికి రెడీ అయిపోతారు ఆటోమేటిక్గా. మీకేమన్నా ఉందా సార్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్? చాలా ఉన్నాయి సార్. ఉన్నాయా? మీది ఏదో చెప్తున్నారు. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇప్పుడు లేరు 6 నిమిషాలు టీవీలో కనిపిస్తా. ఇంకేముంది, నువ్వు అప్పటికి కామెడీ ఛానల్ ఉండేది ఒకటి, జెమినీ కామెడీ అని. అప్పుడే నేను మిమిక్రీ చేస్తూ ఉండేవాడిని. ఒక ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ పాపం, ఆయన లేరు ప్రస్తుతానికి. నేను అందులో చూపిస్తాను మొత్తం డబ్బులు తీసుకొని వైన్ షాప్లో కూర్చోబెట్టి నన్ను వెళ్ళిపోయాడు. ఆ వైన్ షాప్ నన్ను వదిలిపెట్టాడు. సో అట్లా చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కెరియర్లో ఈ లైట్ల మధ్య ఉన్నామంటే ఎన్నో జీవితాలు లైట్లు లేకుండా బతికిన జీవితాలు ఉంటాయి. సో చెప్పుకుంటే ఇంకా చాలా ఉంటాయి. కానీ సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఈ సినిమా కనపడుతుందండి. నేను ఆ సార్ ఎందుకు చెప్పారు అంత పెద్దది అంటే, ఆ కుర్రోడు కూడా పాపం ఆ ఊరు గురించి వాడు పడ్డ కష్టాన్ని, తల్లిదండ్రులను వదిలేసి ఒక సిటీలోకి వచ్చి బిక్కుమంటే తిరుగుతూ ఉంటాడు. మీకు థియేటర్లో చాలా బాగా అరే పాపం మీరు గుర్తొస్తారు సార్. కామెడీ ఉంటుంది, ఎమోషనల్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ కనిపించింది ట్రైలర్లో. ఎమోషనల్ కంటెంట్ ఉంది, ఫన్ కంటెంట్ ఉంది, బట్ టార్గెట్ చేస్తే నేను ఏం చేయగలను అనేది ఉంది. అన్నీ ఉన్నాయి ఇందులో. ఛాలెంజ్ని ఎలా తీసుకోవాలని ఉంది. ఒక కుర్రోడు ఇవాళ రేపు అంటే చాలు ప్రతి ఒక్కళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆత్మహత్యలే చేసుకోకూడదు, అసలు ఏంటి మనం ఏం చేయగలం అని కొన్ని డైలాగులు ధనరాజ్ గారు చెప్తుంటే బూస్ బంప్స్ వస్తాయి. ఇన్స్పిరేషన్ అది సపరేట్గా, అది ఓన్లీ సూసైడ్ చేసుకునే వాళ్ళ గురించి కట్ చేసే ఒకటి ఉంది. అన్నీ ఉన్నాయి సార్ ఇందులో, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొన్ని క్యారెక్టర్స్ మనకి మెయిన్గా తనికెల భరణి గారు కావచ్చు, ధనరాజ్ గారు కావచ్చు, వాళ్ళు సినిమా ఒప్పుకున్నారంటేనే ఖచ్చితంగా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అనే విధంగా చేస్తున్నారు వాళ్ళు ఈ మధ్యన. ఎగ్జాక్ట్లీ. అలాంటిది ధనరాజ్ గారి క్యారెక్టర్లో ఉన్న ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుంది, తనికెల భరణి గారి క్యారెక్టర్లో ఉన్న ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుంది? ఇది యాక్చువల్గా అండి ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడే వీళ్ళ కోసమే అనిపించింది అంతే. ఎవరు దీంట్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ అంతే. ఈయన కాకపోతే ఇంకొక ఆయన కాకపోతే ఇంకొక ఆయన ఆప్షన్ లేదు. భరణి గారు ఫిక్స్డ్ అంతే, ఆయనే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ధనరాజ్ గారే చేయాలి అనుకున్నాము. వెంటనే స్వామి వెళ్ళడం చెప్పడం జరిగింది, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది అంతే. అంత డెప్త్ ఉంది ప్రతి. నేను వెనక్కిపోయినా ఆయన వెనక్కిపోలేదు సార్ సినిమాలో. నేను తగ్గినా నన్ను తగ్గనివ్వలేదు. ఆయన లేకపోతే లేదండి మొత్తానికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనే విషయం లేదు. ఎందుకు అని అంటే అంత బలంగా నమ్మారు ఆయన. ఇది చిన్న సినిమాగా బయటకు వస్తుందండి, 22 వరకు ఇలాగే ఉంటుంది. యాక్చువల్గా సార్ ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఆగిపోయింది. మంచి సినిమా, తెలుగు సినిమా అనే స్థాయికి మనం ఎదిగాం కాబట్టి అలాంటి ఒక మంచి కాన్సెప్ట్తో వస్తూ ఉన్నారు. అండ్ నిజంగా అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అండ్ మీరు కూడా ముందుకు వచ్చి ఇలాంటి సినిమా చక్కగా కేసీఆర్ గారు, కొంతమంది ఆలోచిస్తారు ఒక పర్టికులర్ పొలిటికల్ లీడర్ మీద ఉంది అన్న థాట్ ఎప్పుడన్నా వచ్చిందా? మనం ఎందుకు చేస్తాం? నాకు థాట్ రాలేదండి. బట్ జనరల్గా మేము ఈ టైటిల్ పెట్టగానే అందరూ అనుకున్నది ఏంటంటే ఇది ఒక పొలిటికల్ వార్ ఫిల్మ్ ఏమో, బయోపిక్, వేరే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారేమో అనుకున్నారు. అలా చేస్తుంటే కనుక మాకు అలాగా ఏమంటారు సెన్సార్ మాకు అంత క్లీన్ యూఏబై సర్టిఫికేట్ ఇచ్చేది కాదు. ఎందుకంటే ఎవరిని టార్గెట్ చేసినా ఎవరి గురించి మాట్లాడినా కూడా ఏ సర్టిఫికేట్ ఇస్తారు. అలాంటిది మనకి ఎవరిని టార్గెట్ చేయలేదు, ఎవరి గురించి మేము ప్రస్తావించలేదు. ఓన్లీ తెలంగాణ గురించి మాట్లాడామంతే. తెలంగాణ రావడానికి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఆ ప్రజెంట్ సిచ్యువేషన్స్, దాంతోపాటు అక్కడ ఒక తాండాలో జరిగే ఒక రాడ్ కథ అంతే. దీంట్లో ఎక్కడ ఎటువంటి ఒక పొలిటికల్ మ్యాటర్ ఎక్కడ లేదు. ఇది ఒక ఇన్నోసెంట్ బాయ్ అండ్ ఒక ఎమోషనల్ జర్నీ. ఇది ఒక సినిమా అని చెప్పండి, ఇది ఒక లెసన్ అని చెప్పొచ్చు, ఇది ఒక లైఫ్ అని చెప్పొచ్చు. సూపర్ సార్. మళ్ళీ చేద్దామన్నా కూడా ఇలాంటి సినిమా ఇంపాసిబుల్. చరణ్ అర్జున్ గారు మ్యూజిక్ అండ్ ఒక తెలంగాణ సాంగ్ ఒకటి ఉంది, మనో గారు అండ్ కల్పన గారు, గోరెటి వెంకన్న గారు రాసిన పాట. సినిమాలో చాలా సర్ప్రైజ్, పాట చాలా ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేసేలా ఉంది. సినిమాలో త్రూ అవుట్ బ్యాక్గ్రౌండ్ లో వెళ్తూ ఉంటుంది. లేదు
ఒక సాంగ్ టైటిల్స్ పడేంత వరకు టెక్నీషియన్స్ది ఆర్టిస్టులు సాంగ్స్ అన్నీ పడేటప్పుడు ఒక అద్భుతమైన బూస్ బంప్స్తో కూర్చుంటారు జనాలు. ఓకే. డెఫినెట్లీ అన్న రేపు మీరు నాతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను, అందుకే నేను నెంబర్ తీసుకుంది. మీ అందరితో కలిసి సినిమా చూస్తా, బయటకు వచ్చాక నేను మాట్లాడను, రేపు మీరే మాట్లాడాలి. ఖచ్చితంగా మాట్లాడతాం. అది మాకు ట్రైలర్తోనే మాట్లాడాలనిపించింది, కానీ సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఎలాబొరేట్గా మాట్లాడవచ్చు అనే ఒక ఇంపాక్ట్ వచ్చింది. అండ్ అన్న, మీరు యాక్చువల్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఒకటి, మిమిక్రీ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి ఇండస్ట్రీకి వచ్చి ఈ రోజున మీ సినిమా మీరు తీసుకునే స్థాయికి వచ్చారంటే మీ వెనక ఎంతోమంది సపోర్టు, లేదా మీకు నా అనుకున్న వాళ్ళు కొంతమంది ఇండస్ట్రీలో ఉండుంటారు. సో మీకు మీరు చేసిన ఫస్ట్ ఆడిషన్ కానీ ఫస్ట్ మిమిక్రీ ఇది కానీ ఏమన్నా గుర్తుందా మీకు లైఫ్ ఇచ్చిన? ఉందండి, చాలా ఉన్నాయి. కానీ జబర్దస్త్ మమ్మల్ని ఆడిషన్ ఇచ్చే దగ్గర నుంచి ఆర్టిస్ట్ని పిలిపించుకునే దాకా చేసిందండి, ఓన్లీ బికాస్ ఆఫ్ జబర్దస్త్. అది మమ్మల్ని అందరికీ విజిటింగ్ కార్డులో పరిచయం చేసింది. ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా మాకు డైరెక్ట్ డోర్ ఓపెన్ అవ్వటం. దానికి ముందు అంటారా స్ట్రగుల్స్ చాలా పడ్డాం. నేనే అని కదండి, ఈరోజు జబర్దస్త్లో ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మేము అందరం ఈ ఈవెంట్లు చేసేవాళ్ళం, పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఫంక్షన్స్ ఈవెంట్స్ కానీ మిగతా బర్త్డే ఈవెంట్స్ అన్నీ చేసేవాళ్ళం. సుధీర్ దగ్గర నుంచి నేను సీన్ వరకు నేనైనా అందరూ ఇప్పుడు అందరూ ఒక్కొక్క దగ్గర మాకు విజిటింగ్ కార్డు ఉంది. వాట్ ఈస్ వాట్ మేము అంటే డైరెక్ట్ చూపించుకున్నాం. అంత అదృష్టాన్ని మాకు జబర్దస్త్ ఇచ్చింది. కానీ మీరు ఇచ్చిన ఫస్ట్ ఆడిషన్ ఏదన్నా ఒకటి చెప్తారా? ఉంది చెప్పండి. ఫస్ట్ ఇచ్చిన ఆడిషన్ సినిమాలకా లేకపోతే సినిమాలకి ఇచ్చిన ఆడిషన్? సినిమాలకి ఇప్పటివరకు ఆడిషన్ ఫస్ట్ ఏంటి అసలు? నా స్టేజ్ షో ఏంది? మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి నలుగురు ముందు నేను ఫస్ట్ విఎన్ ఆదిత్య గారికి నేను ఆడిషన్ ఇచ్చాను. ఓకే. ఆడిషన్ అంటే ఆడిషన్ కాదు, వాళ్ళ ఇంటిలో మిమిక్రీ కింద వినాయక చవితి ఫెస్టివల్ జరుగుతూ ఉంటే ఆయన నన్ను పైకి పిలిపించుకొని మిమిక్రీ చేయించుకొని నాకు ఫస్ట్ స్క్రీన్ ప్రజెన్స్ ఇచ్చింది. నువ్వు సినిమాలో చేయొచ్చు అని నన్ను ఆయన సినిమాలో ఒక చిన్న వాచ్మెన్ క్యారెక్టర్ ఆ రోజుకి ఇచ్చిపెట్టింది మాత్రం విఎన్ ఆదిత్య గారు. ఓకే. ఏంటి సార్ అది? ఏం చేశారు అక్కడ? ఆయన ముందుగా ఒక వెంట్రోలాక్విజన్ చేసేవాడిని నేను బొమ్మతో. ఆ వెంట్రోలాక్విజన్ చేసి పిల్లలందరూ ఒక 20 మంది పిల్లల్ని కూర్చోబెట్టి నవ్విస్తూ ఉండేవాడిని. ఆయనకి బాగా నచ్చి అదే సినిమాలో పెట్టారు క్యారెక్టర్. ఓకే. సో అలా మీ జర్నీ స్టార్ట్ అయ్యి ఈ రోజున మీ సినిమా. అండ్ సుజాత గారి పరిచయం ఎలా? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఏంటి మీ లవ్ మీ మ్యారేజ్ వెనకాల? ప్రకృతి కలిపిన మ్యారేజ్ మాది, దేవుడు కలిపిన బంధం మాది, అంతే. ఇంకేం చెప్పలేను, ఇంకా ఇంకేం లేదు అంతే. లవ్ కమ్మారేంటి అంటే ఇప్పటివరకు మేము లవ్ లేదు అంటే ఏమన్నా శంభ కథలంటే ఏమన్నా జరిగాయి? ఏం లేదు, ఇంట్లో చెప్పారు, జరిగితే బాగుండని మాకు అనిపిస్తుంది. చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది అని అన్నా. ఏం లేదు స్వామి ఇప్పటివరకు. అంటే సినిమాలో ఒక లవ్ గురించి మీరు పడిన కష్టం ఒకటి ఉంది కదా, అంటే నో చెప్పిన కారణం సినిమాలోనే తెలుసుకోవాలి ఏమన్నా? ఎవరికి? ఆ సినిమా హీరోయిన్ మీరు కథ చూడాలన్నా మొత్తం చెప్తే ముక్కలుగా అయిపోద్ది. మా డైరెక్టర్ గారు బాగా ఏం చేసినా ట్రైలర్తో చెప్పేశాం. నా మీద నమ్మకంతో ప్లీజ్ రండి. ఫ్యాన్ అంటారా? నిజంగా నేను కేసీఆర్ ఫ్యాన్నే. సినిమాలో కూడా నేను కేసీఆర్ ఫ్యాన్నే. కేసీఆర్ ఏమన్నా అంటే ఊరుకోను. కేసీఆర్ని ఎక్కడ ఏదన్నా నవ్వుల పాలు చేస్తున్నా కూడా ముందు నేనే ఉంటా. అది పక్కన పెడితే కథ చూడండి. ఓకే. సో రాజకీయ పరంగా కేసీఆర్ గారి ఫ్యాన్, ఇండస్ట్రీ పరంగా ఎవరి ఫ్యాన్? నేనా? ఎవరిని చూసి ఇండస్ట్రీకి? గంజి గారి ఫ్యాన్. అవునండి, నిజంగా నా సినిమాకి అంత అత్యద్భుతంగా తీసి రేపు రెండో సినిమా కూడా సార్తోనే చేస్తున్నాను అంత ధీమాగా నేను చెప్తున్నానంటే ఎగ్జాక్ట్లీ ఆయన ఫ్యాన్. అంటే యాక్టింగ్ పరంగా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా చిన్నప్పుడు? రాజ్బాబు గారి ఫ్యాన్ అండి. మా ఇంట్లో రాజ్బాబు గారి ఫోటో ఉంటుంది. ఓకే. నేను రాజ్బాబు గారికి వీర అభిమాని. పొద్దున్న లేస్తే ఫోటో ఆయన ఏం చేస్తా, ఆయన ఎప్పుడన్నా సార్ అంటుంటారు ఏదో ఒక ఆ వాయిస్ చేయవయ్యా, అప్పుడప్పుడు అయ్య బాబోయ్ అని ఆయన అట్లా నవ్విస్తూ ఉంటా సరదాగా. సో అలా సెట్స్ మీద చాలా ఉన్నాయి సార్ ఇలాంటి? అయ్యో, సెట్స్ పైన పెద్దగా మేము ఫన్ లేవండి, ఎందుకంటే నేను ఎమోషన్ ఎప్పుడు, ఎందుకంటే నేను 2 డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయాలి, డైరెక్షన్ చేయాలి, సినిమాటోగ్రఫీ చేయాలి, తను యాక్ట్ చేయాలి, ఆ క్యారెక్టర్లో ఉండాలి, ప్రొడక్షన్ చూసుకోవాలి. సో మాకు సెట్లో అంత ఫన్ మూమెంట్స్ ఎక్కడ అనిపించలేదు ఎప్పుడు మాకు, ఎందుకంటే మాకు సినిమా అయిపోయి షూటింగ్ అంతా అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ వచ్చేంత వరకు కూడా మాకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ లాఫింగ్ అనేది లేదు. దేవుడి దయ వల్ల, ప్రేక్షకుల దయ వల్ల 22nd తర్వాత నవ్వితే నవ్వుకుంటాం. మా ఫేస్లో కొంచెం నవ్వులు రావాలని కోరుకుంటున్నాం. ఆ నవ్వులు కూడా మీరే మాకు ఇవ్వాలని ఆ నవ్వులు కూడా మీరే మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇస్తాం సార్ ఖచ్చితంగా. మీరు ఆ రోజున థియేటర్ నుంచి మీరు బయటకు వస్తూ అంటే నవ్వుతూ ఏడుస్తారు, ఆనంద బాష్పాలతో బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందులో మీరు తిరిగి చూసుకోక్కర్లేదు. సినిమా అయితే ఖచ్చితంగా కమర్షియల్ హిట్ అని చెప్పడం, మంచి ప్రజాదరణ పొందే హిట్ అవుతుంది అనేది ఆ ట్రైలర్లో మాకు కనిపించింది. అండ్ పోస్టర్లో కూడా మీ కళ్ళల్లో ఇంటెన్సిటీ మాకు అది చాలా క్లియర్గా, అంటే మేము ఎప్పటిదాకా చూసిన రాకేష్ గారు వేరు,
అనేది ఇక్కడ క్లియర్గా కనిపించిపోతుంది. అన్న, వన్ లాస్ట్ క్వశ్చన్, మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత ఎదిగిన తర్వాత ఇప్పుడు మీ సినిమాని మీరు ప్రొడ్యూస్ చేసుకున్నారు, నెక్స్ట్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి మీవి, ఏంటి ప్లాన్ చేసుకుంటున్నారు ఫ్యూచర్ గురించి? చాలా విభిన్నంగా ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా ఇంత ధైర్యం ఏంటి కుర్రోడికి అనే విధంగా రేపు రిలీజ్ ఈవెంట్లో చూస్తాను మీరు. ఓకే, అంత బాగా మాట్లాడతా. రేపు నేను రిలీజ్ ఈవెంట్లో చెప్తా బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంతే అండి. అంటే హీరోగానే చేస్తారా ఏమన్నా? హీరో అనే పదం లేదు స్వామి. లేదు. నేను ఆయన నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి. కథే సార్ ఇప్పుడు డిఓపిగా ఏ సినిమాలు చేస్తే నేను ఆయన పట్టుకొని వెళ్ళి సార్ ఆ సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఇప్పియండి అని అడగాలి. కాదా సార్, నేను ఏదైనా చేస్తాను సార్. నాకు ఒక రోజు గంట టైం ఉంటే ఎవరైనా వచ్చి ఆ ప్లేట్ తీసి అక్కడ పెట్టే క్యారెక్టర్ ఉన్నా నేను చేస్తాను. దయచేసి విలన్ క్యారెక్టర్ వస్తే చేసే నాలో విలన్ని చూస్తే విలన్ని, నాలో చిన్నోడిని చూస్తే చిన్నోడిని, నాకు ఏ క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నా డైరెక్టర్స్కి అండ్ ప్రొడ్యూసర్ బ్యానర్స్కి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. సినిమా కోసమే ఉన్నా, ప్లీజ్ నా క్యారెక్టర్స్ ఇవ్వండి. మీ బాన్ అండ్ బోటప్ ఎక్కడండి? వరంగల్ అది. వరంగల్, తెలంగాణ ముద్దుపేట, లోకల్ ఓరగల్లు ముద్దుపేట. అంతే. సో 22nd కేసీఆర్ కేశవ చంద్ర రామావత్ థియేటర్స్లో రాబోతుంది. ఆల్మోస్ట్ అంటే ఊరు గురించి బయటకు వచ్చిన కుర్రాళ్ళ కథలు చాలా ఉన్నాయి. ముందు ఈ సినిమాతో మీరు ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నారు అనేది ఒకసారి మీ మాటల్లో చెప్తే. నేను చెప్పడం కన్నా రేపు సినిమా చూసి వచ్చాక ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా గురించి డెఫినెట్గా మాట్లాడుకుంటారు స్వామి. ఒక పేరు మాత్రమే థియేటర్ వరకు తీసుకెళ్తుంది. ఫ్యాన్ ఎవరికైనా ఫ్యానే. మీకు ఒక వ్యక్తిగతమైన ఫ్యాన్స్ ఉంటారు, నాకు వ్యక్తిగతం, సార్కు వ్యక్తిగతం, అది మన వ్యక్తిగతం. ఇందులో క్యారెక్టర్ కుర్రోడు వ్యక్తిగతం. కానీ వాడు పడ్డ శ్రమ, వాడు పడ్డ తాపత్రయం, వాడు పడ్డ ఏం దేని గురించి చేశాడో అది మాత్రమే సినిమా చూడాలి. సూపర్. సో కేసీఆర్ గారు పాట విన్న తర్వాత ఆయన నుంచి వచ్చిన రెస్పాన్స్ ఆయన కలిసారు కాబట్టి, ఆయన కలిస్తే ఈ సినిమా మమ్మల్ని ఆయన కలుపుతుంది అనుకున్నా కానీ నా పాటే కలిపింది. అంటే ఈ కేసీఆర్ అనే 3 పదాలు ఇంకా మమ్మల్ని ప్రపంచంలో ఎక్కడికి తిప్పుతుందో చూడాలి. అంతే. సూపర్. సో ఈ కేసీఆర్ అనే సోలకి ఏంటంటే గూగుల్లో కేసీఆర్ ని కొడితే మాది వస్తుంది. మా సినిమా వస్తుంది. అంతకన్నా మించి అంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి. సూపర్ సార్. సో కేసీఆర్ అనే 3 పదాలు రాకేష్ గారిని ఎక్కడికో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేయాలని. అండ్ మీకు నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టే గరుడవేగ అంజి అనేది అంటే సినిమాటోగ్రఫీ గరుడవేగ మేకింగ్స్ అని నేను పెట్టుకుంటే గరుడవేగ మేకింగ్సే. గరుడవేగ అంజీ గారు ఇప్పటి నుంచి కేశవ చంద్ర రమావత్ అంజీగా మేబీ మేకింగ్ డైరెక్షన్ పరంగా చంద్ర రామావత్ అంజీ మేకింగ్స్ అంటే కాదు, గరుడవేగ కేసీఆర్ మేకింగ్స్, కేసీఆర్ మేకింగ్స్. అయితే ఒక 2,000 కోట్లతోనే చేయాలి. మరి ఆయన బాంబే పంపిస్తే నా సినిమాలు ఎవరు చేస్తారు? ఇప్పుడు లేదు, ఆయన మీతోనే చేస్తారు ఖచ్చితంగా. చూడాలి. అది చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మీకు మంచి విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.